అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఇంకొక అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే తెలియజేయాలనుకుంటున్నా. తరువాత మరి తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గారైన డాక్టర్ రవీంద్ర నాయక్ గారికి కొన్ని క్వశ్చన్లు వేస్తున్నా. అది నీ యొక్క బాధ్యత, ఆ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నీదే. నువ్వు తప్పించుకున్నావు అంటే కుదరదు. నీకు ఒక బాధ్యత ఇచ్చింది ప్రభుత్వం, నీకు ఒక హోదా ఇచ్చింది, దాని మీద నువ్వు ఖచ్చితంగా స్పందించాలి. అయ్యా హెల్త్ డైరెక్టర్ గారు రవీంద్ర నాయక్ గారు, నేను చేసిన తప్పు ఏంటి చెప్పు ఒకసారి. సమాచార హక్కు చట్టం ఉపయోగించి సమాచారం అడిగినందుకు నా ఉద్యోగం తీసేయటం ఎంతవరకు ధర్మం చెప్పు. దీనికి సమాధానం. సమాచార హక్కు చట్టం అంటే 2005 భారత పార్లమెంట్ చేసిన చట్టమే కదా, సామాన్యుడికి అందుబాటులో ఉండాలని చేసిన చట్టం కదా. మరి చట్టం దేశద్రోహమా లేదా రాజ్యాంగ వ్యతిరేక శక్తియా? ఎందుకు ఉద్యోగం తీసేది వచ్చింది? మరి ఆ సంఘ వ్యతిరేక శక్తి లేనప్పుడు, రాజ్యాంగ వ్యతిరేకమైనప్పుడు ఈ భారత పార్లమెంట్ ఎందుకు చేసింది చట్టాన్ని? సామాన్యుని రోడ్డు మీద వేయటానికా, కుటుంబాన్ని రోడ్డు మీద వేయటానికా? హెల్త్ డైరెక్టర్ నువ్వు సమాధానం చెప్పాలి. డాక్టర్ జేవేల్ శిరీష తప్పుల మీద తప్పులు చేసింది, కుటుంబాన్ని రోడ్డు మీద వేసిపోయింది, అన్నిటి మీద ఎంక్వైరీ చేయించి నీకు దమ్ముంటే నేను డైరెక్టర్ నీకు మీడియా ముఖంగా వస్తున్నా. మరి భారతదేశ పార్లమెంట్ చేసే మన భారతదేశ పార్లమెంట్ చేసే చట్టాలను గౌరవించిన మీరు ఉద్యోగాల్లో కొనసాగే హక్కు మీకుందా? అసలు దేశ చట్టాలను గౌరవించిన మీరు దేశంలో ఉండటానికి అర్హులేనా? అర్హులు కాదు మీరు. నిజమైన దేశ ద్రోహాలు అంటే ఎవరు? మీరే. ఎందుకంటే భారతదేశ చట్టాలను గౌరవించిన వాళ్ళు, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు దేశ ద్రోహులు. కాబట్టి దాంట్లో భాగస్వాములైన మీరు దాన్ని మీరు సరిదిద్దుకోండి. అయ్యా హెల్త్ డైరెక్టర్ గారు, మీ మీద మెదక్ జిల్లాలో ఒక ఏఎన్ఎం వాయిస్ రికార్డు బహిర్గతం చేసినందుకు ఏఎన్ఎం సస్పెండ్ చేసిన ఘన చరిత్ర మీది కాదా? మరి మచ్చా శ్రీకాంత్ పైన నేను పెట్టిన కంప్లైంట్స్ అన్ని మీరు బుట్ట దాఖలు చేసిన మాట నిజం కాదా? మరి మిమ్మల్ని ఏం చేయాలి? అసలు మచ్చా శ్రీకాంత్ పై ఎంక్వైరీ వేయించడానికి మీకు ఎందుకు ధైర్యం చేయటం లేదు? శ్రీకాంత్ మచ్చా దగ్గర నుండి మీకు ఎన్ని లక్షలు ముట్టినాయి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2020, 2021, 2022, 2023కు సంబంధించిన 22 సంవత్సరాలకు సంబంధించి ఎస్సీఏ ఫండ్స్ ఎంత వచ్చినాయో తెలుసా నీకు? వాటిని ఏ విధంగా ఖర్చు పెట్టారో తెలుసా? 86 లక్షల రూపాయలలో 35% మిస్ ఆపరేషన్ సంగతి తెలియదా నీకు? దాని మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు నువ్వు? నీకు ఎన్ని ముట్టినాయి అలా తెలిస్తే ఎందుకు వెంటకుండిపోతున్నావు చెప్తావా? మరి ముగ్గురు ఆదివాసీ యువతల దగ్గర ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చి దినపత్రికలలో వార్తలు రావడంతో వారిని ఉద్యోగాలను తొలగించడం ఆనాడు డిఎంహెచ్ఓ నిరంకుశానికి నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్నా. హెల్త్ డైరెక్టర్ నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే కుదరదు. చెప్పు సమాధానం. నీకు ఒక భారతదేశంలో బాధ్యత గల పౌరుడివి, నువ్వు సమాధానం చెప్పాల్సిందే. మచ్చా శ్రీకాంత్ సీనియర్ అసిస్టెంట్ నిజామాబాద్ నుండి 12/4/2022 నుండి 1 సంవత్సరం పాటు డిప్రెషన్ మీద వచ్చి ఆ పీరియడ్ అయిపోగానే వెనకకు వెళ్లకుండా భద్రాద్రి కొత్తగూడెంలో టెస్ట్ వేసి 2వ వర్క్ ఆర్డర్ కంటిన్యూ కాకుండా ఇక్కడ ఉన్న మాట నిజం కాదా? 2వ వర్క్ ఆర్డర్ 25/7/23 వరకు రానప్పుడు 4 నెలల జీతం ఎలా ఇచ్చావు? ఇది గవర్నమెంట్ మోసం చేసినట్టు కాదా? 3 నుంచి 5 లక్షలు ముట్ట చెబితే నీ కళ్ళకి ఏ తప్పులు అవపడవా? నువ్వు శుద్ధపూస అని చెప్పుకోవటం కాదు రవీంద్ర నాయక్, శుద్ధపూస అని చెప్పుకోవటం కాదు, నీ చేతల్లో చూపించు, నమ్ముతారు నిన్ను. నిజామాబాద్లో పనిచేస్తున్న మచ్చా శ్రీకాంత్ ని సర్వీస్ ని ఎందుకు రిమూవ్ చేయవు? నువ్వు ఖచ్చితంగా వాడిని సస్పెండ్ చేయాలి. ఫస్ట్ ఎంక్వైరీ చేయించు. నీ తప్పు నేను చూపిస్తా. నీకు చేతనైతే నాతో డిబేట్కి రా, నాతో డిబేట్కి రా. నేను ఆఫ్టర్ ఒక డ్రైవర్ గారిని, నువ్వు ఒక ఎంబీబీఎస్ డాక్టర్, రాష్ట్ర స్థాయి అధికారి, నీకు దమ్ముంటే నాతో డిబేట్కి రా. శ్రీకాంత్ విషయంలో తేల్చుకున్నావు. నీకు మంత్రి సపోర్ట్ చేస్తారా, ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తారా, ఎవరు సపోర్ట్ చేస్తారో నేను కూడా చూస్తా. నీ సంగతి మీడియా ముఖంగా ఖచ్చితంగా దాన్ని బట్టబయలు చేస్తా. నువ్వు అనుకుంటున్నావు రవీంద్ర నాయక్ సైలెంట్ ఉండు, చిన్నపిల్లగాడు ఏం చేయలేడు అనుకుంటున్నావు అని. అది పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకో. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిసెంబర్ 13, 2022 నుండి 24 జూలై 19 వరకు జరిగిన డిఎంహెచ్ఓ కార్యాలయంపై అవినీతి విచారణ జరిపిస్తావా? నీకు దమ్ముందా? నీకు ధైర్యం ఉందా? లేదంటే శిరీష ఇచ్చే డబ్బులకు నువ్వు అమ్ముడు పోతున్నావా?
పైన పేర్కొన్న అంశాలన్నింటిపై విచారణ జరిపించే దమ్ము డాక్టర్ రవీంద్ర నాయక్ ఉన్నదా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘించినందుకు మీకు 166/198 ఆఫ్ BNS 2023 ప్రకారం మీరు ఎందుకు శిక్షార్హులు కారో తెలియజేయండి. చెప్పండి మీరు సమాధానం. దానికి రవీంద్ర నాయక్ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిందే. ఆ మత్సా శ్రీకాంత్ యొక్క దొంగ సర్టిఫికెట్ వ్యవహారాన్ని తేల్చవలసిందే. నువ్వు నాంచుతా అంటే కుదరదు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఈ మిత్రులారా, మీరు దీన్ని అందరు గమనించండి. నా ఆవేదన అర్థం చేసుకోండి, నా బాధ అర్థం చేసుకోండి. నేను ఏదో ఒకరిని బ్లాక్మెయిల్ చేయడానికి కాదు నేను నా ఛానల్ పెట్టుకుంది. నన్ను తప్పులు సమాజానికి తెలవాలనే ఉద్దేశంతోనే నేను దీన్ని బహిర్గతం చేస్తున్నా. అంతేకాకుండా దీన్ని ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ క్రిస్టినా జడ్చొంతే గారికి, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ అయినటువంటి కర్ణన్ గారికి చేరేంత వరకు షేర్ చేయండి. న్యాయాన్ని కాపాడండి, అన్యాయాన్ని ఎదిరించండి. ఏమీ కాదు, పోరాడితే పోయేది బానిస సంఖ్యలే తప్ప ఏమీ లేదు. తీస్తే ఒక్క ప్రాణం తీస్తారేమో తప్ప మీ ఎవరు చేసేది ఉండదు అని నేను మనవి చేసుకుంటూ, నాకు అందరూ సహకరించండి, అన్యాయాన్ని వెలుగులోకి తెద్దాము అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.